నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్, నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా. ఎన్నికల షెడ్యూల్ గురించి చెప్తూనే రైతు భరోసా పడుతుందని చెప్తున్నారు. సో ఇది ఎన్నికల భరోసా అని చెప్పేసి నేను ఒక ఐటెం కూడా వచ్చింది. సో ఏదేమైనా సో వాళ్ళది కూడా రాజకీయ పార్టీ సన్నాసలం అడవేం కాదు. కాకపోతే దానికి ఖచ్చితంగా రాజకీయంగా లబ్ధి పొందాలని ఏ పార్టీ అయినా చూస్తుంది. అయితే నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా కూడా పడబోతుందట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. సో ఎన్నికలకు సంబంధించిన అంశం చూసి ఒకసారి రైతు భరోసా ఎప్పటి నుంచి పడుతుంది, ఎవరెవరు పడుతుందో ఒక్కసారి చూద్దాం. కీలకంగా మారింది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండడందని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలికలు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో కూసుమంచిలో తన క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. అయితే ఇక్కడ మొన్న మంత్రి సీతక్క కూడా అనౌన్స్ చేసింది స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండరు బిడ్డ అని. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అయితే ఇలా సిద్ధంగా ఉండండి అని వాళ్ళ పార్టీ క్యాడర్ చెప్పడంతో పాటు రైతులకు రైతు భరోసా వేసి రైతులను కూడా సన్నద్ధం చేసే కార్యక్రమం అయితే కాంగ్రెస్ ముందటేసుకుంది. ఎందుకంటే ఓట్లు పడాలి కాబట్టి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన స్థానిక సంస్థలు అంటేనే గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నికలు కాబట్టి మరి రైతులందరూ ఓట్లు వేయాలంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలి. మరి గతంలో ఆల్రెడీ రైతు భరోసా సంబంధించి మనం చూసినాం. దాదాపుగా మొత్తం ఇవ్వాలంటే 7800 కోట్ల రూపాయలు అవసరం ఉండే రైతు భరోసాకి 5058 కోట్లతోటి 5000 కోట్లతోటి అయితే రైతు భరోసా ఫినిష్ చేసిరు గతంలో. సో మరి ఈ సీజన్ సంబంధించి రైతు భరోసా ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు, ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారో కూడా చూద్దాం. సో ఒక్కసారి అది పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. సో నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇదేగో. ఓ రైతు క్షేత్రంలో స్వయంగా అరకదున్ని రెండు వరుసలుగా అచ్చుతోలారు. మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు విత్తారు. కాంగ్రెస్ నాయకులతో సమావేశంలోనూ వ్యవసాయ క్షేత్రంలో విలేకరులతోనూ మంత్రి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. అభ్యర్థులను గ్రామస్థాయి నాయకత్వమే నిర్ణయించుకోవాలి. ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులను ఎంపిక చేయాలి. నాయకుల మధ్య లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎన్నికలకు సమాయత్తం కావాలి. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసినట్లు నా దృష్టికి వస్తే చర్యలుంటాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదే. సో ఇట్లా చెప్తూ త్వరలోనే ధాన్యం బోనస్ సొమ్ములు జమ చేస్తామని, రైతు భరోసా కూడా జమ చేస్తామని చెప్పిండు. సో దాన్ని మీరు స్థానిక ఎన్నికల వార్త అనుకున్నారు. దాంతోపాటు ఈ విషయం చెప్పినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని రైతులకు సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నాం. ఎప్పటి నుంచి సో రాజన్న ఇగో